ఏమంటే బైబిల్ అంటే ఏదో అనుకుంటున్నారు మీరు, ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పడేస్తున్నారు ఈ బుక్ను. ఏమండి ఇందులో జీవం ఉందండి, లేఖనంలో ఏముంది? నిత్య జీవం ఉందండి. నిత్య జీవం కలిగిన పుస్తకం ఏమో టీవీ మీద ఉంటది, బంగారం ఎక్కడ ఉంటది? బీరువా లోపల లాకర్లో ఉంటది. అసలు లాకర్లో పెట్టాల్సింది ఏది? కోట్ల ఆస్తి అండి. ఇదేంటిది? కోట్ల ఆస్తి. ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి మందిరాన్ని కడుతున్నారు. మన ఒక ఊరు వరంగల్ వెళ్ళాను, అక్కడ ఒక మందిరం ఉంది. అది ఇంచుమించుగా ఇప్పుడు దాని వర్త్ ఏంటంటే 8 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు, 2023 ఓపెన్ చేశారు. అప్పటికి దాని విలువ 70 కోట్లు. ఇప్పుడు 100 కోట్ల విలువ చేసే మందిరం అది. ఎన్ని కోట్లు? 100 కోట్లు. 100 కోట్లతో కొట్టిన ఆ దేవాలయం తలుపుల మీద ఏం రాశారో తెలుసా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు చెక్కారండి ఆ చెక్క మీద. ఇప్పుడు 100 కోట్ల వర్తున్న విలువ దేనికోసం? ఏం బోధిస్తున్నారు అక్కడ? బైబిల్ బోధిస్తున్నారు లేదా? అంటే 100 కోట్లు కాదు కదా, వేల కోట్లు, లక్షల కోట్లు. ఈ ప్రపంచం అంతా బైబిల్ ముందు తీసుకొచ్చిన బైబిల్ కంటే తక్కువే తప్ప బైబిల్ కంటే ఎక్కువ కాదు. కారణం బైబిల్లో ఉన్న దేవుని మాట వీటన్నిటినీ కలిగించింది. దీన్ని ఎంత గొప్పగా చూడాలని మనం, ఈ పుస్తకాన్ని ఎంత గొప్పగా చూడాలి మనం? గుండెలకు హత్తుకోవాలి కదండి బైబిల్ని మనం. దీని మీద చిన్న మరక పడినా బాధపడిపోవాలి కదండి, చిన్న గీత పడినా బాధపడిపోవాలి కదండి. కానీ బైబిల్ కొంతమంది చూడండి అట్ట చిరిగిపోద్ది, పుస్తకంలో ఉన్న పేజీలు చిరిగిపోతాయి. ఆ సగం చిరిగిపోయిన బైబిల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ దీనికి ఒక అట్టేద్దాం, దీన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఉన్నారా? ఇలా నేను బాధపడ్డానని చెప్పట్లేదు. విలువ తెలియని వాళ్ళు బైబిల్ పక్కనే పెడతారు, దీని విలువ తెలిసిన వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. Download ShareChat.